ప్రభునామములో అందరికి వందనములు. 13వ కీర్తన 2వ వచనం చదువుకుని ధ్యానం చేద్దాం. ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయుందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొనును. ఈ చిన్న వాక్య భాగంలో 13వ కీర్తనలో మనము మొదటి 2 వచనములలో దావీదు తనకు కలిగినటువంటి శ్రమలలో అటు సౌలు సైన్యం ద్వారా అటు తన దగ్గర ఉన్నటువంటి నమ్మకమైనటువంటి వారుగా పిలువబడుతూ కుట్ర చేసినటువంటి వారి ద్వారా శారీరకంగా తను అలసిపోయినటువంటి స్థితిలో ఉంటూ చేసినటువంటి ప్రార్థనగా మనము చూస్తూ ఉన్నాము. 3-4 వచనములలో దేవ, నా మీద నీవు దృష్టి ఉంచు, ఇలాంటి స్థితిలో నుంచి నన్ను కనికరించి లేవనెత్తు, నేను అప్పుడు సంతోషిస్తాను అని చెప్పి ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా 5వ వచనంలో తనను తాను ప్రోత్సాహపరచుకొని నా దేవుడు నన్ను తప్పకుండా తన రక్షణ విషయంలో జ్ఞాపకం చేసుకొని నేను హర్షించేటట్టుగా ఆయన చేస్తాడు, ఆయన యొక్క మహోపకారాలకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని ఆయన చెప్పినటువంటి మాటలుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనకు సులభంగా అర్థం కావడానికి ఈనాటి వాక్య సందేశంలో 2 మాటల్ని నేను హెడ్డింగ్గా పెట్టుకొని ధ్యానం చేసినటువంటి ఆ ధ్యానంలో ప్రభు నాకు ఇచ్చిన తలంపుల్ని మీ మధ్యలో నేను పంచుకోవాలని ఆశిస్తున్నాను. అదేమంటే ఆరాటము, ఆర్భాటము. బాగుందా? ఆరాటము, ఆర్భాటము. ఈనాటి యావత్తు ప్రజలలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితులను అవి నాలో కూడా ఉండడాన్ని గమనించి ఆ ఆరాటము, ఆర్భాటము నాలో నుంచి కూడా వస్తుంది అని గమనించి ఈ వాక్య ధ్యానం చేస్తూ నేను కూడా ఓటమి పాలైపోయాను అనేటువంటి పరిస్థితి అర్థం చేసుకొని కేవలము ప్రస్తుతం లోకంలో ఉన్నటువంటి సమస్య ఏంటి అనంటే అన్ని రకాల పరిస్థితుల్ని కూడగట్టుకొని ఈ 2 పదాలతోటే ప్రపంచము సతమతమవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నామని చెప్పడంలో నేను మీతో పంచుకోవడంలో నాకేమాత్రం సందేహము లేదు. ఒకటి ఆరాటము, రెండవది ఆర్భాటము. ఆరాటము అనంటే దుఃఖము, వేదన, చింత, క్షోభ. ఈ చింత, దుఃఖము ఇవన్నీ రకరకములుగా వస్తాయి, కానీ అందులో సారాంశాన్ని నేను ధ్యానం చేసినప్పుడు మరొక కోణంలో చూసినప్పుడు క్షోభ అంటే తను మామూలుగానే ఉన్నాడు, కానీ ప్రక్కన శత్రువు ఆయన కంటే ఎక్కువగా విజృంభిస్తూ ఎప్పుడు దొరికితే అప్పుడు పడవేద్దామా, హింసిద్దామా, అంతం చేద్దామా అని ఆలోచన చేస్తున్నటువంటి విధానంలో నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, శత్రువు అపవిత్రమైనటువంటి వాడు, శత్రువు నాకంటే హెచ్చించబడి నన్ను ఎగతాళి చేస్తూ ఉండడమా అని ఒక రకమైనటువంటి చింత అయితే, ఇంకొక రకమైనటువంటి క్షోభని నేను ఆలోచన చేసినప్పుడు ఇతను క్షేమంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉంటున్నాడు, కానీ ఇతని కంటే ఎక్కువగా శత్రువు విజయాన్ని పొందడం చూచి, శత్రువు పచ్చగా ఉండడాన్ని చూచి ఓర్వలేనటువంటి క్షోభ విశ్వాసి కూడా కలిగి ఉన్నాడు. చూసారా? దావీదులో ఉన్నటువంటి అనుభవంలో నుంచి చూసినప్పుడు నేను ఎందుకు ఇంత కష్టపడుతూ ఉండాలి, అవతల ఎందుకు అంత సుఖాన్ని అనుభవిస్తుండాలి అనే రకమైనటువంటి ఆరాటం అన్నమాట. క్షోభ అంటారు దీన్ని. రకరకాల పర్యాయ పదాలు, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున సర్వలోకంలో
నా యొక్క పరిస్థితి, నా యొక్క ఎదుగుదలను గురించి ఫోకస్ చేసి ఎలాగున ఉండాలనే ఆలోచన కంటే ఎక్కువగా ఎదుటివారు నాకంటే ఎక్కువగా సంతోషిస్తున్నారు, వారు ఆనందపడుతూ ఉంటున్నారు, వాళ్ళు నాలాంటి వాళ్ళను కూడా హేళన చేస్తూ ఉంటున్నారు, అది నేను భరించలేకపోతున్నాను ప్రభువా అని దావీదు జీవితంలో నుంచి మనం చూస్తూ ఉంటే, నేటి దినాలలో నాలో నుంచి కూడా అట్లాంటి ఆరాటనే నేను చూచి, ప్రభువా ఈ సందేశాన్ని నేను పంచుకోవడానికి యోగ్యుడిని కాదు అనుకున్నాను. వాస్తవానికి యథార్థంగా చెబుతున్నాను. కానీ ఈ ఆరాటము ఈ లోకాన్ని ఎలాగా పిండి పిప్పి చేస్తుందో మనం చూస్తున్నాం. అందులో నుంచి దైవ లేఖనాల్లో మనము ఇలాంటి ఆరాటం కలిగినటువంటి ప్రజలు ఉంటారా, ఇలాంటి ఆరాటం కలిగినటువంటి సమాజము లేక మనం చెప్పుకునేటువంటి సంఘాలు కూడా ఉంటాయా అని ఆలోచన చేస్తే అవును అన్నట్లుగానే దేవుని వాక్యపు వెలుగులో మనము గమనించవచ్చు. యెషయా గ్రంథం 40 అధ్యాయము 27వ వచనం. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగైయున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఈలాగు చెప్పుచున్నావు. నీకు తెలియదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము అని చెప్తూ, సొమ్మసిల్లిన వారిని ఆయన ఆ బలమిచ్చేటువంటి వాడు, క్షేమాభివృద్ధి కలుగు చేసేవాడు, యవనస్తుల్ని ఆయన కాపాడేవాడు, నూతన బలాన్ని తన కొరకు ఎదురు చూచే వాళ్ళకి ఇస్తాడు అనేటువంటి మాటలను కూడా మనం ఆ చివరి వచనాల్లో మనం చూస్తాం. ఈ భాగంలో యాకోబు ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఏమంటున్నాడంటే, నా మార్గము యెహోవాకు మరుగైపోయింది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఈలాగు చెప్తున్నావని దేవుడు ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉన్న యాకోబు నా మార్గము యెహోవాకు మరుగైపోయింది అంటున్నాడు. అంటే దేవుని యొక్క విశ్వాసిగా అనేక సార్లు మన ప్రార్థన జీవితంలో ఎదుర్కొనేటువంటి సన్నివేశాన్ని మనకు ప్రత్యక్షంగా మనమే ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితిని దేవుడు మనకు చూపిస్తూ ఉంటున్నాడు. కొన్నిసార్లు మన ప్రార్థన ఆలకించడం లేదు దేవుడు. నేను ఎంత కష్టపడి విశ్వాసిగా ఉంటూ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నా, నా కోసం న్యాయం చేయాల్సినటువంటి న్యాయాధిపతి అయినటువంటి ఆ దేవుడు నాకు న్యాయం చేయడం లేదు అని ఆరాటపడుతున్నటువంటి ఒక విశ్వాసిని ఈ వాక్య భాగంలో మన యొక్క జీవిత పటాన్ని స్థానభ్రష్టుడు అని పిలువబడుతూ ఆ భావం కలిగిన యాకోబును దేవుడు కనికరించి రాజకుమారునిగా, ఇశ్రాయేలుగా ఆయన మార్చినటువంటి స్థితిని ఈనాడు మనము కూడా అనుభవించాల్సినటువంటి వారంగా ఉన్నాం. దేవుడు కొద్దిసేపు మనకు జవాబు ఇవ్వకుండా కొంత సమయాన్ని తీసుకున్నాడు అని అంటే, మనం మేలు కోరి మనం అడిగినది వెంటనే ఇస్తే అది మనకు ప్రయోజనం ఆ సమయంలో అవుతుందో లేదో మనకు తెలియదు. కానీ తన యొక్క సమయాన్ని ఓపికతో చూచినప్పుడు సమస్తాన్ని చూస్తూ వెలిగించి కంటికి చూపించినటువంటి దేవుడు మన మార్గాన్ని చూడకుండా ఉంటాడా? సమస్తాన్ని సృష్టించి అందరికీ ప్రేమను చూపిస్తూ గాలి వెలుతురు నీరిచ్చినటువంటి దేవుడు ఆయన రక్తంలో విమోచించబడి ఆయన కొరకు పవిత్రంగా జీవిస్తున్నటువంటి మనకు న్యాయం తీర్చకపోతాడా? ఇలాగ మనం ఆలోచన చేయాలి తప్ప, నాకంటే శత్రువు జయం పొందుతూ ఉన్నాడు, నాకంటే శత్రువు లేక పొరుగు వాళ్ళు పచ్చగా ఉన్నారు అని వాళ్ళ యొక్క అంతము కోరుతూ వారు నష్టపోవాలి, నేను లాభపడాలనేటువంటి
మనసుతోటి మనం ఉండకూడదు అని ఈ లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. 49వ అధ్యాయము 14వ వచనంలో, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 14వ వచనంలో, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. ఇక్కడ ఒక విశ్వాసి యాకోబులో మనం చూచాము. ఈ భాగములో సియోను అని అంటే ఆయన సమాజము, ఆయన యొక్క సంఘానికి సాదృశ్యంగా మనం చూస్తే నేడు సంఘము కూడా ఎలాగ ఉందంటే, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అని అనుకొనుచున్నది అని మనం చూస్తాం. నేటి దినాల్లో హింసించబడుతున్నటువంటి సంఘాన్ని ఆయన మరిచిపోయినట్టుగా భావించేటువంటి ప్రమాదము ఎదుర్కొంటున్నటువంటి క్రైస్తవ్యంలో మనము గమనించినట్లయితే ఆయన ఏమని సమాధానం చెప్తున్నాడంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను. ఒక ప్రక్కన వ్యక్తిగతమైన విశ్వాసిని బలపరుస్తూ ఉన్నాడు, మరొక ప్రక్కన సంఘముగా ఉన్నటువంటి ఆయన కుమారులు కుమార్తెలుగా తన రక్తంలో కడుగుబడినటువంటి వాళ్ళు ఈ లోకంలో హింసను అనుభవిస్తూ ఆయన నన్ను విడిచిపెట్టేశాడు, నన్ను మరిచిపోయాడు అనేటువంటి విధానంలో ఉంటున్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి ఆయన, నేను నిన్ను మరిచిపోలేదు, నీతో పాటు నేను ఉన్నాను, నీలో నేను ఉన్నాను, నీవు ఈ శరీరంలో పడే శ్రమ రాబోయే మహిమ ఎదుటి ఎన్నతగినటువంటివి కాదు, ఈ శరీరంలో మాత్రమే నీవు వేదన పడుతున్నావు, కానీ నన్ను, నా మాటను నమ్మనటువంటి వాళ్ళు, నా రక్త ప్రోక్షణకు రానటువంటి వాళ్ళు మరణమే లేనటువంటి నిత్య నరకాగ్ని గుండంలో యుగ యుగములు సర్వకాలము వాళ్ళు పండు కొడుకుతూ అగ్నిలో కాలుచు ఆ బాధతోటే వాళ్ళు జీవిస్తూనే ఉంటారు. అలాంటి స్థితి నుంచి నేను నిన్ను తప్పించాను, ఇవి కొద్ది కాలమే, దీని తర్వాత నీకున్నటువంటి క్షేమాన్ని గురించి నీవు ఆలోచన చేయి, నా కొరకు సత్యానికి స్తంభముగా నీవు నిలవబడు అని సంఘాన్ని ఆదరిస్తున్నటువంటి మాటగా ఈ మాటల్లో మనం గమనిస్తుంటున్నాం. 118వ కీర్తన 5వ వచనం, ఇరుకునందు నేను యెహోవాకు మొరపెట్టి విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. 7వ వచనం, యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. ఏం కోరిక కలిగింది? శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట నేను చూస్తాను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఒక రకమైనటువంటి ఆరాటాన్ని ప్రభు తీర్చేటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో నా యొక్క ఇరుకులో నేను ఆయనకి మొరపెట్టాను, నా ప్రార్థన ఆలకించి విశాలమైన స్థలం ముందు ఆయన నడిపిస్తున్నాడు. ఒకప్పుడు నా శత్రువు విషయమైనటువంటి నా కోరిక నెరవేర్చేవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది రక్షించడానికి, శిక్షించడానికి కాదు. ఈ లోకానికి వచ్చింది తీర్పు నుంచి తప్పించడానికి, మన కొరకు అన్యాయపు తీర్పు పొంది మన కొరకు ఆ శాపగ్రస్తమైన శిలువ మరణాన్ని పరిశుద్ధమైన తన దేహం మీద అనుభవించాడు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. నమ్మితే రక్షణ, నమ్మకపోతే ఈ నా మాటలే మీరు నమ్మలేదు కాబట్టి మిమ్మల్ని తీర్పు తీరుస్తాయని చెప్పి దేవుడు చెప్పాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడో అంత కఠినమైనటువంటి వాడనే సత్యాన్ని చాలా మంది అర్థం చేసుకోవటం లేదు. దేవుడు రక్షించే విషయంలో అనంతమైన ప్రేమ కలిగినటువంటి వాడు, కానీ పాపిని క్షమించే ఆ దేవుడే పాపి క్షమాపణ కోరకపోతే, ఆ రక్షణకు అతను రాకపోతే ఆ పాపిని శిక్షించే ఆ శిక్ష యుగ యుగములు మండుచున్న అగ్ని గంధకములు వెళ్ళిన గుండములో కాలుచు యాతన పడుచు పండ్లు కొరుకుచు అక్కడి నుంచి తప్పించేటువంటి విధానము లేనటువంటి స్థితిలో చచ్చిపోవాలని అనుకున్నా కూడా చావు రాకుండా
ఆ బాధని అనుభవించాలి. ప్రపంచంలో ఇంతవరకు అట్లాంటి శిక్ష ఎవ్వరూ వేయలేదు, ఇంకా వెయ్యలేరు. కాబట్టి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, అంత కఠినుడు. దైవ భయము లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు, వారి విషయంలో నా కోరిక దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. ఆ మాటలో మనకున్నటువంటి సందేశం ఏమిటంటే, దేవునికి వ్యతిరేకంగా ఏ కార్యకలాపాలు మన ఎదుట ఉన్నా మనము ఆరాటపడకూడదు, క్షోభపడకూడదు. వారు చేస్తున్న అన్యాయం ఇలాగనే ఉంది, ఇంకా దేవుడు వినటం లేదు, ఇంకా న్యాయం చేయడం లేదు, నా పరిస్థితి ఇలాగనే ఉంది. ఇందాక మనం చదువుకున్నాం కదా 13వ కీర్తన 2వ వచనంలో, ఎంత కాలం ఇలాగనే నేను యాతన పడాలి, బాధపడాలి, అన్యాయము చేయబడాలి అని మొత్తుకుంటూ ఆరాటపడుతున్నటువంటి విశ్వాసిని ఎలాగైన బలపరచడనేటువంటి విషయాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. 31వ కీర్తన 9వ వచనం 10వ వచనంలో, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించుము. విచారములు వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబూచుచున్నాను. నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి అని అంటున్నాడు. ఇక్కడ ఎందుకు ఆ ఆరాటం ఇలాగ పెరిగిపోయింది? కారణం ఏంటంటే, తనను తాను చూచుకున్నప్పుడు నా యొక్క దోషముల వలన నేను క్షీణించిపోతున్నాను, నా బలము పోతూ ఉంది అని చెప్తున్న ఒక విశ్వాసి మారు మనసును మనం చూస్తున్నాం. విశ్వాసే, కానీ ఇతరులను చూచి ఓర్వలేనటువంటి స్థితి నుంచి తనను తాను చూచుకున్నప్పుడు తన యొక్క దోషాలే తన మీద ఆరోపణ చేస్తూ ఆ దుఃఖముతో వెలబుస్తూ నిట్టూర్పులతోటి ఏండ్లు గడుస్తూ ఉంటున్నాయి. కారణం ఏంటంటే, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోయింది, నా ఎముకలు క్షీణించుచున్నవి అని చెప్పినటువంటి మాటని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఆరాటము అనేటువంటి దానికి జన్మస్థలం ఏంటంటే, దోషము వలన వచ్చేటువంటి ఆరాటము. ఒక వ్యక్తి విశ్వాసిగా ఉంటూనే ఓర్వలేని తనముతో ఉన్నటువంటిది కూడా మరొక రకమైనటువంటి ఆరాటము. అందుకనే విశ్వాసికి పోల్చబడిన యాకోబు విషయంలో నేను నీకు న్యాయం చేస్తున్నాను, ఎందుకు నువ్వు తొందరపడి అలాగా మాట్లాడుతున్నావు అని బలపరిచాడు. అలాగనే సంఘముతోటి నీవు హింసను అనుభవిస్తూ ఉంటే, నేను దూరంగా ఉన్నాను, నేను నిన్ను విడిచివేశాను, మరిచిపోయాను నీవు అనుకుంటున్నావు. కానీ నీకోసం నేను ఏర్పాటు చేసిన వివాహ మహోత్సవం, నీ కొరకు ఏర్పాటు చేసిన ఆ యొక్క పరలోక పట్టణము, వీటన్నిటినీ నీవు గుర్తు చేసుకుంటూ నెమ్మది కలిగి ఉండు. కన్న తల్లైనా మరిచిపోవచ్చేమో, కానీ నేనైతే నిన్ను మరిచిపోను, నిన్ను విడిచిపెట్టను అని ధైర్యపరుస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అక్కడ 34వ కీర్తన 18వ వచనం చూడండి. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును అనే మాట మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పశ్చాత్తాపంతో ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఉంటారో వారికి దేవుడు దగ్గరగా ఉంటాడు, వారిని ఆయన కనికరించి రక్షించేటువంటి వాడుగా ఉంటాడని ఈ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఆరాటముతో ఉన్న వాళ్ళలారా అన్నట్టుగా, ప్రయాసపడి పాప భారం మోస్తున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పాడు. కాబట్టి లోకములో ఇతరులను చూచి ఆరాటపడకుండా మన లోపల ఉన్నటువంటి మలినాన్ని తీసివేసుకుంటూ ఆ దేవునికి విరోధమైన ఆరాటాన్ని తప్పించుకొని ఆయన ఇచ్చేటువంటి ఆ నెమ్మదిని పొందాలని ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. 42వ కీర్తన 10వ వచనం. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు అన్నాడు. ఒక విశ్వాసిగా ఎందుకు ఈ రకమైనటువంటి ఆరాటము, శత్రువు మీద
ఆయన కోరిక నెరవేర్చబడాలని విశ్వాసి కోరుకుంటున్నాడో దానికి కారణం ఏంటో ఈ వాక్యములో మనం చూస్తున్నాం. అది ఒక రకమైనటువంటి విధానంలో న్యాయబద్ధంగానే అనిపిస్తుంది ఈ వచనాన్ని చూసినప్పుడు. ఎందుకంటే నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచూ ఉన్నారు. దినమంతా అడుగుతూనే ఉన్నారు. ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు కదా మీరు. ఈ రోగము, ఈ దారిద్ర్యత, ఈ పరిస్థితి, ఈ తృణీకారము, ఇవన్నీ కూడా మీరు అనుభవిస్తున్నారు కదా. ఏమయ్యాడయ్యా మీ దేవుడు అని దినమెల్లా అడుగుతున్నారయ్యా. అందుకోసము వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు అని అంటున్నారు. వారు నా మీద దూషణ మాటలు పలుకుతూ ఉంటే నా ఎముకలు విరుస్తూ ఉన్నట్టుగా నాకుందయ్యా. అందుకోసం నేను ఈ యొక్క ఆరాటాన్ని పడుతున్నాను. నాకు ఎప్పుడు న్యాయం చేస్తావు, ఎంతకాలం ఇలాగ నేను ఉండాలి అని విశ్వాస యొక్క ప్రార్థనగా కూడా మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అక్కడ 44వ కీర్తనలో 11వ వచనంలో చూస్తే, అన్ని జనులలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తలలు ఆడించుటకు కారణము అని అంటున్నాడు. 16వ వచనంలో, శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను, సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. ప్రభు శిలువలో ఆయన అర్పణ తనకు శరీరాన్ని అప్పగించుకున్నటువంటి విధానాన్ని ప్రవచన రూపంలో మనం చూస్తున్నాం. కానీ ఒక విశ్వాసిగా ఎందుకు ఈ ఆరాటం? ప్రభువుని నమ్ముకున్న అక్కడ కారణం ఏంటి అని అంటే, ఇదిగో జనులు నన్ను దూషిస్తూ ఉంటున్నారు. వారు ఎక్కడ మీ దేవుడు ఎప్పుడు వస్తాడని హేళన చేస్తున్నారు. అంతేకాదు అన్య జనులలో మమ్మల్ని ఒక సామెతగా వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటున్నారు. అలాంటి పరిస్థితితోటి వాళ్ళ తలలు ఊపుచూ వాళ్ళ పెదవులు విరుస్తూ హేళన చేస్తున్నారని 22వ కీర్తనలో 7-8 వచనాల్లో కూడా ప్రభు ప్రవచనాలను ఈ భాగంలో కూడా మనము చూస్తూ ఉంటున్నాం. 123:3-4 వచనం, యెహోవా మేము అధిక తిరస్కారము పాలైతిమి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నది. మమ్మను కరుణింపుము, మమ్మను కరుణింపుము. ఇంకా ఏ రకమైన ఆరాటన ఒక విశ్వాసికి? మేము అధిక తిరస్కారము పాలైపోయాము, అహంకారుల నింద గర్విష్ఠుల తిరస్కారము మా మీదికి అధికముగా వచ్చింది. ఈ లోకములో అహంకారులు, గర్విష్ఠులు, దీన మనస్సు కలిగినటువంటి విశ్వాసుల మీద లేని నిందలను మోపి ఆ నిందలకి, ఆ అధికమైనటువంటి ఆ నిందల వలన మేము ఇలాగన అయిపోయామయ్యా. అందుకోసము మా లోపల ఉన్న ఈ ఆరాటం, మేము క్షీణించిపోవడం, అర్ధాంతరంగా మరణించడం, మా ఎముకలు విరుగుపడినటువంటి నొప్పి, బాధ మేము అనుభవిస్తూ ఉంటే వాళ్ళు పెదవులు విరుస్తూ తలలు ఊపుచు హేళన చేయడం నేను భరించలేకపోతున్నాను, మేము భరించలేకపోతున్నాం అని న్యాయబద్ధమైన ఆరాటం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మమ్మను కరుణించుము, మమ్మను కరుణింపుము అని భక్తుడు తెలియచేసినటువంటి మాటలు మనం చూస్తే 143:3-4 వచనం, శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయముందెను అంటున్నాడు. ఎందుకు నా యొక్క ఆరాటము విశ్వాసిగా అంటే, శత్రువులు నన్ను తరుముచూ ఉన్నారయ్యా, నా ప్రాణాన్ని నేల పడగొడుతూ ఉన్నారు వాళ్ళు. చూడండి ఎంత భయంకరమైనటువంటి స్థితిని విశ్వాసి ఎదుర్కొంటున్నాడు. ఈ లోకంలో చిన్న పొరపాటు చేస్తే శిక్ష అనుభవించే వాళ్ళే బాధపడుతూ ఉంటే, ఏ పొరపాటు చేయనటువంటి ఒక విశ్వాసిని హింసిస్తూ ఇబ్బంది పెడుతూ తన యొక్క ప్రాణాన్ని నేల పడగొట్టేటువంటి స్థితిని చేస్తున్నటువంటి, తరుముచున్నటువంటి శత్రువులను గురించి విశ్వాసి యొక్క ఆరాటాన్ని భాగంలో చూస్తున్నాం.
అలాంటి స్థితిలో కృంగిపోయినటువంటి ఆత్మ నాలో ఉందయ్యా, నా హృదయానికి నిబ్బరాన్ని కలుగు చేయి. విస్మయం పడుతున్నాయి, ఆశ్చర్యపోతున్నాయి, ఎందుకు ఇవి జరుగుతున్నాయని అనుకుంటున్నాను. కాబట్టి విశ్వాసి తన లోపలున్న బలహీనత వలన కలిగే ఆరాటం దుఃఖాన్ని కలిగించి ఆ విరిగిన హృదయం దేవునికి ఇష్టమైనదిగా అవుతుంది. కానీ ఒక విశ్వాసి తన యొక్క శత్రువు బాగుపడుతుంటే ఓర్వలేకుండా, లేక తన యొక్క తోటి విశ్వాసి బాగుపడుతుంటే ఓర్వలేకుండా ఉంటే అది దేవుని దృష్టికి అంగీకారయోగ్యం కాదు. కానీ ఒక విశ్వాసి లేక ఆయన రక్తంలో కొనబడినటువంటి సంఘము శత్రువు చేత హింసించబడుతూ ఉన్నప్పుడు, వేదన పొందుతూ ఉన్నప్పుడు, ఎవరు తీర్చలేనటువంటి ఆ అన్యాయాన్ని ఎదుర్కొంటున్నటువంటి ఆ స్థితిలో న్యాయబద్ధమైనటువంటి ఆరాటం ఎందుకోసం అంటే, వాళ్ళు నన్ను హేళన చేస్తున్నారయ్యా, నీ నామము దూషిస్తున్నారయ్యా, అందుకోసం నేను ఆరాటపడుతున్నాను, కనికరించి నాకు న్యాయము చేయవా అని విశ్వాసిగా సంఘముగా రోధించేటువంటి ఆ రకమైనటువంటి ఆరాధనను కూడా మనం వివిధ మార్గాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. రెండవ మాట ఆర్భాటం. ఏంటిది? ఆర్భాటం. ఆరాటము అంటే యాంగ్యూస్, వేదన, పర్యాపదాలు మనం విన్నాం, క్షోభ. రెండవ మాటలో ఆర్భాటము అంటే అప్రోర్, అంటే అల్లరి, అల్లరి మూకలు. ఈ రకమైనటువంటి ఆర్భాటం ఏమీ లేకపోయినా, పరిస్థితులు అర్థం కాకపోయినా అల్లరితోటే లోకము, అల్లరితో కూడిన ఆటపాటలు యందు విశ్వాసులంగా మనము పాలు పొందకూడదని మనం చూస్తున్నాం. ఈ భాగంలో మనం చూస్తే 2-3 వచనములు, 46వ కీర్తన 6వ వచనం, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదలుచున్నవి, ఆయన తన కంఠ ధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది అంటున్నాడు. ఈ యొక్క ఆర్భాటము ఎవరిని ఉద్దేశించి దేవుని వాక్యం తెలియజేస్తుంది? జనములు ఘోషించుచున్నవి. సముద్రం కదా ఘోషించేది, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? జనములు ఘోషించుచున్నవి అని. మీరు చూడండి, ప్రపంచంలో ఏ మూల చూసినా కూడా నీతి వాక్యాలు చెప్పేదాన్ని కాదని ఘోషిస్తున్నటువంటి జనములు. ఏమని ఘోషిస్తున్నారు వాళ్ళు? అల్లరితో కూడిన ఆటపాటలతోటి జనములు ఘోషిస్తూ ఉన్నట్టుగా, రాజ్యములు కదులుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యం వస్తుంది, జనము మీదకి జనము వస్తారు అని దేవుడు చెప్పిన ఆయన రెండవ రాకడ సూచనలు నేటి ప్రపంచంలో ప్రతి దగ్గర చూస్తూ ఉంటున్నాం. ఎక్కడ చూసినా కూడా తిరుగుబాటు ప్రజలలో మనం గమనిస్తున్నాం. సాధువులుగా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఎదురు దాడి చేయకుండా సమాధానకరమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ద్వారా మనుష్యుల హృదయాలలో నెమ్మదిని, పరిశుద్ధతను కలుగు చేసి సమాజాన్ని కీడుకు బదులు మేలు చేసే విధంగా మనలను వలె ఇతరులను కూడా ప్రేమించే స్వభావాన్ని, తత్వాన్ని బోధిస్తున్న క్రీస్తు ప్రభు మాటలు అందకుండగా జనములు ఘోషించుచున్నవి అనేది మనం చూస్తున్నాం. అల్లరి లోకములో ఎంత పెచ్చివిరిపోయిందో మనం చూస్తున్నాం. ఈ భాగంలో జనముల యొక్క ఘోష, దేశముల యొక్క ఘోష, ప్రజల యొక్క అనవసరమైనటువంటి అల్లరి మనం చూస్తే 66వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం, ఆలకించుడి, పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది, తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండి యెహోవా శబ్దము వినబడుచున్నది అంటున్నాడు. అక్కడ రాజ్యముల యొక్క అల్లరి ఘోష చూచా. ఇక్కడ ఏం చూస్తున్నా? పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది అంటున్నాడు. కాబట్టి ఈ లోకములో ప్రతి స్థలములో, పట్టణములో అల్లరి ధ్వని పుడుతుంది. ప్రభువు రాకడ సమయములో ఇలాంటి పరిస్థితులన్నీ వస్తాయని ఆయన తెలియచేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తే లూకా సువార్త 21:26 నుంచి 28వ వచనం వరకు,
ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు అంటున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆయుధాలకి ప్రజలు గుండెలు బద్దలైపోయి ఎలాగ ప్రాణాన్ని సంరక్షించుకోవాలి అని రకరకాలైనటువంటి భద్రతను వాళ్ళు కల్పించుకుంటూ వాళ్ళకున్నటువంటి సమస్తమైనటువంటి వనరులను ఉపయోగించుకొని భూమి క్రింద అడుగు భాగంలో ఇనుప కవచాలతోటి బంకర్లు ఏర్పరచుకొని కొంత ఉపశమనం పొందవచ్చేమో, కానీ ఆనాటి కాలం ముందు ఏమవుతుంది? ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అనేది చూస్తున్నాం. స్కైలాబ్ కదిలి కూలిపోతుందంటే భయభ్రాంతులైనటువంటి పరిస్థితి చిన్న వయసులో మనం చూసాం. ఇప్పుడు కూడా కొన్ని పరిశోధన శాలలు ఆ అంతరిక్షంలో నుంచి వాటి సమయం అయిపోయి నిర్వీర్యం చేసి అవి కూలిపోయేటట్టుగా మనుషులు ఏర్పాటు చేసి వారికి దేవుడిచ్చిన జ్ఞానం పొంది మనుషుల మీద పడకుండా సముద్రంలో అవి నిర్వీర్యమయ్యేటట్టుగా చేయవచ్చు. కానీ ఆకాశంలో ఉన్నటువంటి శక్తులు అనంటే పగలు సూర్యుని, రాత్రి చంద్ర నక్షత్రాలను ఇచ్చినటువంటి దేవుడు, అనేక గ్రహాల ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు ప్రయోజనం చేసినటువంటి దేవుడు. ఆకాశం కూడా భూమి వల్లే కంపిస్తుందని ఇంకొక వాక్యంలో మనం చూస్తే, ఆకాశంలో ఉన్నటువంటి దైవ శక్తులు ఇవి మానవ శక్తులు కాదు. ఆయన ఆకాశంలోని శక్తులను కదిలించినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనంటే, అలాంటి పరిస్థితి లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదు. ఇంకా దాని నుంచి తప్పించుకునేదానికి ఏమాత్రము అవకాశం లేదు. కాబట్టి ప్రతి మనిషి ధైర్యాన్ని కోల్పోయి భయముతోటి ఉండేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతును. అలాంటి పరిస్థితిని కల్పించినటువంటి దేవుడు మనుషుల హృదయాలలో ధైర్యము చెడిపోయినప్పుడు అప్పుడు మనిషి కుమారుడు ఈ లోకానికి రెండవసారి రాబోతూ ఉంటున్నాడు. ఎలాగున? మహాప్రభావముతో మహామహిమతో మేఘారూఢుడై వచ్చుట చూద్దాం. ఏ మనుషులు ఏర్పాటు చేసినటువంటి యంత్రాలతోటి, మనుషులు నిర్మించినటువంటి ఆ వాయు వాహనాలతోటి నిమిత్తం లేకుండా మేఘారూఢుడై ఆయన రాబోతూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యులు ఏర్పాటు చేసినటువంటి ఏ విధమైనటువంటి పదార్థము ద్వారా కాదు, కానీ ఆయన మేఘారూఢుడై రాబోతూ ఉన్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 11:3 ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. మనుషులు ఏర్పాటు చేసిన పదార్థాలతోటి ప్రస్తుతం మనం చూస్తున్న ఆకాశము, భూమి, సముద్రము, ఆకాశం అందునటువంటి శక్తులు ఏర్పాటు చేయబడలేదు. ఏ సైంటిస్ట్ చెప్తారండి ఈ మాటలు? బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మనుష్యుల ద్వారా, పదార్థముల ద్వారా ఏర్పరచబడినటువంటి వాహనము మేఘారూఢుడై ఆయన తిరిగి రాబోతున్నాడు. అప్పుడు విశ్వాసిని ఇబ్బంది పెట్టిన వాడు, సంఘమును హింసించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరి నేత్రము ఆయనను చూస్తారు అని, ఆయనను చూచినప్పుడు అబ్బా ప్రభువా మాకు ఇచ్చిన సమయంలో మేము మిమ్మల్ని నమ్ముకోలేదని వాళ్ళు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారని మనం చూస్తున్నాం. అప్పుడు ఆయన తన వారిని తన వెంట పెట్టుకొని వెళతాడు, రక్షించి ఈ దేహ రక్షణ కూడా సంపూర్తిగా ఇచ్చి మరణమే లేని, బాధే లేనటువంటి పరలోకానికి తీసుకుని వెళ్తాడు. కానీ విడువబడినటువంటి వాళ్ళ యొక్క శ్రమ, శరీరంలోనే వాళ్ళను భయంకరమైన శ్రమల పాలు చేస్తాడు. ఆ తరువాత నిత్య నరకాగ్ని గుండానికి వాళ్ళు చేసిన పాపానికి రావాల్సిన శిక్షను
యేసు ప్రభువు ద్వారా అది తప్పించుకునే దానికి వాళ్ళు ముందుకు రాలేదు కనుక ఎవరు చేసినటువంటి క్రియలు వాళ్ళ వెంట వెళ్ళినప్పుడు ఆ క్రియలను చూచి నిజమే మేము చేసింది పాపమని చెప్పిన క్షమాపణ లేని స్థితిలో అప్పుడు శిక్షించడానికి వచ్చినటువంటి మహాప్రభావము మహిమతో వచ్చినటువంటి ప్రభువును చూచినప్పుడు వాళ్ళకి తప్పించుకునే అవకాశమో ఏ బంకర్లో ఉన్న అవకాశమో లేదు. భూమి మీద నలుదిక్కుల నా భక్తులను సమకూర్చమని భూమికి, ఆకాశంలో నా యొక్క భక్తులను సమకూర్చమని ఆకాశానికి, సముద్ర దిగంతాలలో ప్రయాణంలో ఉండి విశ్వాసులు మరణిస్తే వారి శరీరాలను సమకూర్చమని దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆయన దూతలు కూడా మనుషుల వల్ల ఏర్పాటు చేయబడినటువంటి రోబోట్లు మాత్రము కాదు. దేవుని మనస్సును ఆ ప్రకారంగా ఆయన ఇష్టాన్ని నెరవేర్చే దూతలు మాత్రమే. కానీ ఆయన ఇష్టం ఏంటి అంటే రక్షించబడిన వారిని ఆయన పరలోకానికి తీసుకువెళ్తాడు. రక్షణ లేకుండా ఉన్నటువంటి స్థితిలో తన విశ్వాసులను, తన సంఘాన్ని హింసించి తనను నమ్ముకొనకుండా ఉన్నటువంటి వారిని ఆ మాటలే తీర్పు తీర్చి ఆ నరకాగ్ని గుండానికి పంపించే పరిస్థితి వస్తుందని మనం చూస్తున్నాం. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలనెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదని అని మాట చూస్తాం. ఈ పరిస్థితులు చూస్తున్నప్పుడు విశ్వాసిగా మన యొక్క విడుదల సమీపంగా ఉందని మనం ఏం చేయాలా? వాళ్ళకేమో ధైర్యం చెడిపోతుంది, దేవుని పిల్లమైన మనకు ధైర్యము తెచ్చుకోండి అని, మీకు మీరు ప్రోత్సాహం తెచ్చుకోండి అని. ఇవన్నీ చూసినప్పుడు మీరు భయపడవద్దు, ఆశ్చర్యపడవద్దు, మీ యొక్క విడుదల సమీపంగా ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి ఈనాటి మన ధ్యానాంశము ఆరాటము, ఆర్భాటం. విశ్వాసిగా ప్రభువుని నమ్ముకొని కూడా ఎంతకాలం ఇలాగని ఉండాలయ్యా అని 13వ కీర్తన 2వ వచనంలో మనం చూసినట్టుగా నేను మీకు సమీపంగా ఉన్నాను, మిమ్మల్ని విడిపిస్తానని ప్రభు చెప్తున్నాడు. విశ్వాసిగా హింసను, బాధను అనుభవిస్తూ శత్రువు నీ దేవుడేమయ్యాడని అంటూ ఉన్నాడు, అనరాని మాటలతో అన్యజనుల మధ్యలో నిందిస్తూ ఉన్నారు. అలాంటి స్థితిలో నుంచి నా శత్రువు యొక్క పరిస్థితిని నేను చూడాలని నా కోరిక నెరవేర్చే దేవుడు అని ఈ రకమైన న్యాయబద్ధమైనటువంటి ఆరాటాన్ని మనం చూచాం. ఒక విశ్వాసిగా, సంఘముగా అలాంటి ఆరాటం నుంచి ఆయన ఎలాగున విడిపించబోతున్నాడో చూస్తున్నాం. ఒక అవిశ్వాసిగా ప్రయాసపడి భారం మోస్తున్నా లేక ఆరాట పడుతున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చెప్పడం మనం చూచాము. దేవుడు ఆర్భాటముతో వస్తూ ఉన్నప్పుడు, ఆయన రాకడ సమీప దినాల్లో మనం ఉంటుండగా జనములలో అల్లరి ఘోష వినబడుతుంది. ఎక్కడ ఏ పట్టణంలో చూచినా అల్లరి మూకల ఘోషని మనం చూస్తున్నాము. హింసించబడుతూ బాధించబడుతున్నటువంటి సంఘము నెమ్మదిగా ఉండడాన్ని చూస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి విపత్తులను మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడి ఆకాశాన్ని కదిలించి రాబోతున్న ఆ స్థితిని, దేవుని నమ్మని వాళ్ళు హృదయాలలో ధైర్యము కోల్పోయే స్థితిని ఎదుర్కొంటారు. కానీ ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు, విడిపిస్తాడని ఇవన్నీ లోకంలో సంభవిస్తూ ఉన్నప్పుడు విశ్వాసిగా, ఆయన సంఘముగా మనము ధైర్యము తెచ్చుకుంటూ, మనకు మనం ప్రోత్సాహం తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉన్నామని కోరుకుంటున్నాం. ఒకవేళ పాప స్థితిలో ఉన్నట్లయితే ప్రభు దగ్గరికి వస్తే ఆయన రక్షిస్తాడు. రక్షించబడిన మనము అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చినా ఆయన దూరం అయిపోయాడు, వింటం లేదు, మమ్మల్ని మర్చిపోయాడని అనుకోకుండా ఆ రకమైన ఆరాటానికి మనం వెళ్లకుండా ఉండాలని కూడా హెచ్చరించబడ్డాం. ఆయన ఆర్భాటంతో వస్తున్నాడు. జనములు ఒక ప్రక్కన ఆర్భాటం చేస్తున్నారు, అల్లరి చేస్తున్నాడు. ఆ అల్లరిని ఆయన ఆపడానికి ఒక రోజున రాబోతున్నాడు. ఆ రాకడి కొరకు ధైర్యం చెడిపోకుండా ఎదురు చూడాలని మనం హెచ్చరించబడుతున్నాం. ఆ ప్రకారంగా ఉండడానికి ఇంకా మెరుగైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి లోతుల్లో మనల్ని నడిపించడానికి ప్రభు మనకు సహాయం చేయగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, లోక సంబంధించిన ఆరాటము, ఆర్భాటము మా భాషలో మేము చూస్తున్నాం ప్రభు.
మీ వాక్యంలో ఇలాంటి వారికి కూడా ఆదరణకరమైన మాటలు ఉన్నాయని మేము ధ్యానించగలిగాం ప్రభువా. ఈ చిన్న ధ్యానం మా యొక్క ఆత్మీయ జీవితానికి బలాన్ని చేకూర్చేటట్టు కృప చూపమని, రక్షణ లేని వారికి రక్షణగా ఏర్పాటును అనుగ్రహించమని, మీకు మహిమ తెచ్చుకొని మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు ప్రభువు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.